డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నేను ఈ దేశ ప్రజలకు కత్తినివ్వడం లేదు, నేను ఈ దేశ ప్రజలకు ఒక ఆయుధాన్ని ఇస్తున్నా, అది ఓటు. ఈ ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడుకొని బాగుపడతారో లేదంటే దాన్ని దుర్వినియోగం చేసి మీ జీవితాలను మీరు నాశనం చేసుకుంటారో అది మీ ఇష్టం అని చెప్పిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే రాజ్యాంగంలో ప్రధానంగా ఓటు హక్కును, అంటే అసలు యాక్చువల్గా గతంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళకు కొంత, అంటే అంతకంటే ముందు ఆడవాళ్ళకు ఓటు లేకుండా ఉంటుండే. తర్వాత ఈ ఓటరు వయస్సు కూడా కొంచెం ఎక్కువ ఉంటుండే. ఈ రకరకాలుగా దాన్ని అన్ని కూడా సంస్కరణలు తీసుకొచ్చి 18 ఏళ్ళలో వచ్చినటువంటి ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి. అక్కడ అంబానీ ఆదానికి ఏ ఓటు హక్కు అయితే ఉంటుందో, ఒకటే ఓటు ఉంటుంది కదా, అదే ఓటు ఇక్కడ చిన్న కింద అడుక్కునేటువంటి బిచ్చగాడికి కూడా అదే ఓటు హక్కు ఉంటుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో ఏ విషయాల్లో సమానంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఓటు హక్కు విషయంలో ఎవరిదైనా ఒకటే ఓటు. అక్కడ నాకు 1,00,000 కోట్లున్నాయి, ఒక 10 లక్షల కోట్లున్నాయి అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి అదే ఒక ఓటు. నాకు రూపాయి గతి లేదు, ఈ పూటకే లేదు అనుకున్నటువంటి వ్యక్తికి కూడా అదే ఓటు హక్కు. అంటే దీని ద్వారా ఏం చేయాలి? మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకవేళ గతంలో అయితే పాతకాలంలో ఏది రాజరిక ప్రభుత్వాలు ఉండేటివి, రాజరిక ప్రభుత్వాల్లో ఓటు గీటు జాంతనాయి, నేను ఏది చెప్తే గదే నడవాలనేటువంటి ధోరణి ఉంటుండే. ప్రజాస్వామ్యం దేశం అనుకుంటున్నాం, ఈ ప్రజాస్వామ్యంలో ఓటే ప్రధానంగా ఉంటుంది అనుకుంటున్నాం. ప్రజలు ఎవరైతే అత్యధికంగా ప్రజలు ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తి మనకు పాలకుడుగా ఉంటాడు. అయితే ఆ పాలకుడు నిర్ణయించేది ఎవరి చేతిలో ఉంది అంటే ఓటర్ చేతిలో ఉంది, అంటే మన చేతిలోనే ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, అంటే ఇక్కడ ఈ హుజూరాబాద్ ఎన్నికలు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. హుజూరాబాద్ ఎన్నికలలో ఏమైందంటే, అంటే యాక్చువల్గా ఓటుకు నోటు తీసుకోవడం, పైసలు తీసుకొని ఓట్లు వేస్తారు ఇట్లా అనేది కొంతవరకు చర్చ జరిగింది. తర్వాత కొన్ని చోట్ల నడిచింది. ఇక అంతకుముందు అయితే కొంత పాతకాలం కొంత ఒక 20-30 ఏళ్ళ ముందుకి, ఒక 30 ఏళ్ళ ముందుకు వెళ్తే ఇంత మందు వస్తువులు లేకపోతే ఇంత అది సుక్క ముక్క ఇటువంటి కార్యక్రమం అది కూడా కొంతమందికి కార్యకర్తలకు అన్నట్టుగా ఉంటుండే. తర్వాత ఇంకా అంతకంటే కొంచెం ముందు పోతే ఊరి పెద్ద ఎవరికైతే చెప్తాడో, ఎవరి పేరైతే చెప్తాడో ఆయనకు ఓటు వేయాలి, ఇటువంటి కథలు నడుస్తుండే. తర్వాత ఇప్పుడు ఏడుకొచ్చిందంటే, హుజూరాబాద్ ఎన్నికలకు వచ్చిన తర్వాత ఏడుకొచ్చిందంటే లెక్క, ఓటుకు పైసలు ఇవ్వకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే కాడికి వచ్చింది లెక్క. ధర్నా చేసిండ్రు. అరే పక్క కాలనీలనేమో, పక్క గల్లీలనేమో, పక్క ఊర్లనేమో 6,000 రూపాయలు ఇచ్చినట్టు మా దగ్గర 5,000 ఇచ్చిండ్రు, మా దగ్గర 3,000 ఇచ్చిండ్రు, అట్టెట్లియర్ అని చెప్పేసి రోడ్డు మీద కూర్చున్నారు. అంటే దీని ద్వారా ఏమవుతుంది? మరి ఈ 5,000 రూపాయలు లేకపోతే 6,000 రూపాయలు తీసుకొని ఓటేస్తాం. ఓటేస్తే మరి మన జీవితం బాగుపడుతుందా? అది ఆలోచిస్తలేదు. కాబట్టి మనం ఏం చేయాల్సింది ఏంటంటే, అసలు యాక్చువల్గా వాళ్లకు అంటే పూర్తిగా అవగాహన లేకపోవడం అయి ఉండొచ్చు. ఈ ఓటు అనేటువంటిది మన జీవితాన్ని మారుస్తుంది, మన స్థితిగతులను మారుస్తుంది, మన ప్రాంతాన్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ మారుస్తుంది అనేటువంటి విషయము వాళ్ళకు తెలియక అట్లా జరిగి ఉండొచ్చు. కాబట్టి చైతన్యం చేయాల్సిన అవసరం విద్యావంతుల పైన ఉన్నది, చైతన్యం చేయాల్సిన అవసరం మేధావుల పైన ఉన్నది, చైతన్యం చేయాల్సిన అవసరం రచయితల పైన, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాని గురించి ఓటు విలువ తెలుసో వాళ్ళ పైన ఉన్నది. కాకపోతే దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు కర్రులోనిదే బర్రె అన్నట్టు ఎవరి చేత అయితే డబ్బులు ఉంటున్నాయో ఆ డబ్బులు ఉన్నోడే ఓట్లు, అంటే ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయాలి, పోటీ చేసి గెలవాలనే కాడికి వచ్చింది లెక్క. కాబట్టి ఇదంతా కూడా పోవాలి. అందుకని రాజకీయ నాయకుల గురించి అలిశెట్టి ప్రభాకర్ ఒక కవిత రాస్తాడు. ఏమంటాడంటే, ఒక నక్క ప్రమాణం చేసిందట ఇంకెవరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం వ్యక్తపరిచిందట ఏమని? ఇంకెవరిని సంవరించనని. అయితే ఇది విన్నటువంటి గొర్రెలు ఇంకా తలలూపుతూనే ఉన్నాయి. అంటే నక్క స్వభావమే మోసం చేయడం.
అంటే అబద్ధం ఆడడం, మోసం చేయడం, తర్వాత చీటింగ్ చేయడం అనేటువంటిది నక్క స్వభావం. అదేం చెప్తుందట, నేను ఎవరిని మోసం చేయని చెప్తుందట. తర్వాత పులి, నేను ఎవరిని చంపనని చెప్తుందట. చంపకుండా అది బతుకుతుందా అంటే బతకదు. ఎందుకంటే తినేది మాంసం. అది తినేది ఏదో ఇప్పుడు గడ్డో లేకపోతే ఇంకేదో పండ్లు తిని బతుకుతుందా అంటే కాదు. అది తినేదే మాంసం. మాంసం తినాలంటే గ్యారంటీ ఇంకో జంతువునో లేకపోతే జింకనో బింకనో దేన్నో దాన్ని చంపాలి, తినాలి. అయితే ఇది చెప్తుంటే, అంటే ఇటువంటి మాటలు చెప్తుంటే విన్నటువంటి గొర్రెలు ఇంకా తలలోపుతూనే ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులు కొంతమంది చెప్తుంటారు, రకరకాల మాటలు చెప్తుంటే కొంత పబ్లిక్ కరే కావచ్చు, అసలు సూపర్, అసలు మంచి చెప్తున్నట్టు ఇట్లా అనుకుంటారు. అంటే ఇది ఎట్లుంటుందంటే, ఎవడైతే 10 మందిని చంపేసి లేకపోతే ఒకరిని చంపేసి సంతాప సభ పెట్టి, ఆ సంతాప సభలో అయ్యో చాలా మంచోడు ఉండే, అసలు యాక్చువల్గా ఆయన చనిపోవాల్సింది కాదు, ఎంత దారుణం జరిగిపోయింది అంటుంటే అయ్యో అవునవునవును అని చెప్పేసి అంటుంటారు. చంపేసినోడే సంతాప సభ పెట్టి ఆయన మంచోడు ఉండే అంటే ఎట్లుంటుంది లెక్క? కాబట్టి చాలామంది కూడా డబ్బులు లేకుండా అసలు యాక్చువల్గా ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం మనం. అంటే దీనికి అడ్డది కారణం ఏంటంటే అలవాటు చేసిండ్రు నాయకులు. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా కానీ పెట్టుబడి ఎందుకు పెడతాడు? ఏదైనా వ్యాపారం చేస్తే పెట్టుబడి పెట్టినప్పుడు డెఫినెట్గా దానికి మళ్ళీ లాభం రావాలని చూస్తాడు. ఎవడు పెట్టుబడి పెట్టినా కానీ, అంటే ఇప్పుడు ఒకవేళ నాకు నాయకుడు ఒక 50 కోట్లు, ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో ఎన్నికవుతున్నాడు అంటే, ఈ 100 కోట్ల రూపాయలకు 1000 కోట్లో, 1,00,000 కోట్లో, లేకపోతే 10,000 కోట్లో తీయాలని అనుకుంటాడా? అనుకోడా? ఆ విషయం మనం గమనించకపోతే ఇంకా నష్టమే జరుగుతుంది. కాబట్టి దీనికి కావాల్సింది ఏంటంటే, సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అంటే ఓటరుకు ఒక అవగాహన కల్పించాలి. అందుకనే ఇప్పుడు కాళోజీ నారాయణరావు అంటాడు, ఏ పార్టీ వాడని కాదు, ఏ పార్టీ వాడో చూడు, ఏం వెలగబెడతాడని కాదు, గతంలో వాడు ఏం చేసిండో చూడు, పెట్టుకున్న టోపీ కాదు వాడు, అంటే గతంలో ప్రజలకు పెట్టినటువంటి టోపీ చూడు. అంటే కాబట్టి మనము ఆ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఎవడు మనకు మంచి చేస్తాడు, ఎవడు మంచి చేయడు, ఎవడు దొంగ, ఎవడు లంగ, ఎవడు ప్రజల కోసం అంతో ఎంతో పాటుపడతాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఓటేస్తే మంచిగా ఉంటుంది. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు గుర్తుతాం, వాడు పైసలు ఇచ్చిండు కాబట్టి. అయితే మొన్న ఎలక్షన్లు అయితే అది ఇచ్చిండ్రంట, పైసలు ఇచ్చిండ్రు. సర్పంచ్ ఎలక్షన్లలో ఒక ఊరు నుంచి వచ్చిండ్రు వాళ్ళు. ఏమైంది అంటే సర్పంచ్ ఎన్నికలలో ఒక ఆయన 4,000 ఇచ్చిండు, ఒక ఆయన 3,000 ఇచ్చిండు. మరి 4,000 ఇచ్చిన ఆయనకి వేసిండ్రా, 3,000 ఇచ్చిన ఆయనకు వేసిండ్రా అంటే, ఇక 4,000 ఇచ్చిన ఆయనకు 2 ఓట్లు వేసినాం, 3,000 ఇచ్చిన ఆయనకు కూడా 2 ఓట్లు వేసినాం. ఆడికాడికి సెట్ చేసి పడేసినాం. అంటే పైసలు ఇచ్చినోడికి. అంటే పైసలు ఇయ్యనోడు మరి వాడు నిజంగా విద్యావంతుడున్నాడు, లేకపోతే ఈ గ్రామానికి కానీ లేకపోతే మనం చేయాలనుకున్నాడు ఎవరైనా ఉంటే వన్ పని అంతే అన్నట్లు లెక్క. కాబట్టి ఇది పోవాలి. డెఫినెట్గా దీనిపైన ప్రజలకి ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అవగాహన కల్పిస్తే, అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూసుకున్నాం మనం. తెలంగాణ ఉద్యమము మొట్టమొదటి స్టార్ట్ అయినప్పుడు, అంటే సరే తొలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది, ఆ తర్వాత మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా చాలామంది అనుకున్నారు, అరే ఆంధ్రోళ్ళతో మనం గెలుస్తాం, ఆంధ్రోళ్ళు డబ్బు పెట్టగలుగుతారు, ఆంధ్రోళ్ళు మ్యాలిపులేట్ చేయగలుగుతారు, ఆంధ్రోళ్ళు ఏమైనా చేయగలుగుతారు, వాళ్ళు కొంతవరకు తెలుగు కల్లోలు అని చెప్పేసి కూడా ఒక చర్చ జరిగింది. అనుకున్నప్పుడు ఏమైంది, భావజాల వ్యాప్తి జరిగింది. తర్వాత కొంతమంది నాయకులు, కేసీఆర్ లాంటి నాయకులు వచ్చిన తర్వాత భావజాల వ్యాప్తి చేసిండ్రు. ఏమని చేసిండ్రు, నీళ్లు నిధులు నియామకాలని ఒక క్యాప్షన్ తీసుకొని, అంటే నీళ్ళల్లో ఏం జరుగుతుంది తెలంగాణకు, నిధుల విషయంలో ఎలాంటి అన్యాయం జరుగుతుంది తెలంగాణకు, నియామకాల విషయంలో ఎలాంటి అన్యాయం జరుగుతుంది మన నిరుద్యోగులకి, ఈ విషయాలు చెప్పినప్పుడు అరే అవును మనకు జరుగుతుంది, నీళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుంది, నిధుల విషయంలో మనకి ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు, తర్వాత నియామకాల విషయంలో మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక సోయ వచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. మొత్తం కూడా ప్రజలంతా చైతన్యం అయిపోయి తెలంగాణ అంటే ఆబాల గోపాలం, చిన్నపిల్లగాడికి వెళ్ళి ముసలోళ్ళ దాకా మొత్తం కూడా తెలంగాణ అంటే మాకు కావాలని కొట్లాడకాడికి వచ్చింది. కాబట్టి ఎక్కడక్కడ జరిగింది ఏంటి అంటే భావజాల వ్యాప్తి, అంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయం. అంటే ఇట్లనే ఇక్కడ ఓటరుకు సంబంధించి ఓటు వేసినప్పుడు ఒకవేళ ఓటు మనం పైసలు తీసుకొని కనుక ఓటేస్తే ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఎట్లా నష్టం జరుగుతుంది, ఆ డబ్బులు తీసుకుని ఓటు వేస్తే వాడు ఎట్లా మనని పరిపాలన చేస్తాడు,
వాడు ఎట్లా వాడి లాభాలు చూసుకుంటాడు, ఆ విషయాన్ని మనం క్లియర్గా పబ్లిక్కి వివరించి చెప్పగలిగినప్పుడు, వాళ్ళకు ఒక అవగాహన కల్పించినప్పుడు, అవగాహన అనేటువంటి ఒక అగ్గిపుల్ల గీసి వాళ్ళ మీద అక్కడ వేసి పడేస్తే అయిపోయాయి, అదే మండుతుంది. ఇక అవగాహన అనేటువంటి అగ్గిపుల్ల గీకి అక్కడ వేస్తే ఆ మంట ఎంత అంటే అంత మండుతుంది. ఆ తర్వాత గాలి కూడా ఆపడానికి వీలు లేకుండా అవుతుంది. కాబట్టి పూర్తిగా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ నిజంగా అభినందిస్తున్నా. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలతో పాటు ప్రజలలోకి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనే మరి అమాయకులు ఉన్నారా, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారంటే పట్టణంలో కూడా ఉన్నారు. పట్టణంలో ఓటే వేయరాళ్ళు. అయితే మొన్న ఏమైందంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో పైసలు తీసుకుని ఓటు వేయలే. అంటే ఓటు వేయాలంటే వీళ్ళకి ఓటు వేయలేదు కాదు, అసలు ఓటే వేయలేదు. వేయకపోతే మళ్ళీ కొంతమంది చిన్న చిన్న లీడర్లు ఉంటారు పోయినట, అట్టెట్టర్ అయిపోయింది నాయన నువ్వు పైసలు తీసుకుంటూ మరి ఓటు వేయకపోతుందని. అంటే ఓటు విలువ అనేటువంటిది తెలియకపోతే, ఓటు ఏం చేస్తుంది అనేటువంటి తెలియకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా అవగాహన కల్పించాలి. ఇది ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా మంచే జరుగుతుంది, ప్రజాస్వామ్యం పరిణమిల్లుతుంది. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి